for more such English tips and tricks. Don't forget to like, share, and subscribe. Hello everyone, welcome back to LED English. This is Mercy Rebecca, your spoken English trainer. ఏంటి ఈ సెంటెన్సెస్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుందా? మనకి కష్టమైన గ్రామర్ నేర్చుకోవాలి, గ్రామర్ స్ట్రక్చర్, వొకాబులరీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు కదా? నో డౌట్ గ్రామర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ కాన్వర్సేషనల్ ఇంగ్లీష్ అంటే మన దైనందిన సంభాషణలో ఎలా మాట్లాడాలో ఆ సెంటెన్సెస్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ డైలీ యూజ్ సెంటెన్సెస్ ద్వారా మనం మన సంభాషణలో మాట్లాడే ఆ పదజాలం, దానికి సంబంధించిన గ్రామర్ స్ట్రక్చర్ని కూడా నేర్చుకోగలుగుతున్నాం. సో ఈ సెంటెన్సెస్ నేర్చుకున్నప్పుడు అందులో ఉండే పదాలు అంటే వొకాబులరీ, దానికి సంబంధించిన గ్రామర్ స్ట్రక్చర్ పైన కూడా దృష్టి పెట్టండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనకి బాగా ఉపయోగపడే 50 డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. బట్ బిఫోర్ దాట్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని మరికొందరికి రికమెండ్ చేస్తుంది. ఈ వీడియోకి సంబంధించి మీ ఉద్దేశాలు అలాగే సజెషన్స్ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, లిసన్, రిపీట్ అండ్ ఇంప్రూవ్. ఇప్పుడు చూపించబోయే ఒక్కో సెంటెన్సెస్ని శ్రద్ధగా విని పాజ్ చేసి రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు మీ స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. ఫస్ట్ వన్, ఎలా జరుగుతోంది? హౌస్ ఇట్ గోయింగ్? హౌస్ ఇట్ గోయింగ్? మీరు బ్రతకడానికి ఏం చేస్తారు, లేదా మీరు బ్రతుకు తెరువు కోసం ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ ఫర్ అ లివింగ్? వాట్ డూ యూ డూ ఫర్ అ లివింగ్? మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ప్లీజ్ టు మీట్ యూ. ప్లీజ్ టు మీట్ యూ. దయచేసి మీరు నాకు చెయ్యి ఇవ్వగలరా? కుడ్ యూ లెండ్ మీ అ హ్యాండ్ ప్లీజ్? కుడ్ యూ లెండ్ మీ అ హ్యాండ్ ప్లీజ్? నన్ను క్షమించండి, మీరు దానిని పునరావృతం చేయగలరా? ఐఎమ్ సారీ, కుడ్ యూ రిపీట్ దాట్? ఏమీ ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. క్షమించండి, నేను సమీపంలోని ఏటీఎం ఎక్కడ కనుక్కోగలను? ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ ఫైండ్ ది నియరెస్ట్ ఏటీఎం? నేను రిజర్వేషన్ చేయాలనుకుంటున్నాను, దయచేసి. ఐడ్ లైక్ టు మేక్ అ రిజర్వేషన్ ప్లీజ్. ఈ వస్తువు ఎంత? హౌ మచ్ ఈస్ దిస్ ఐటమ్? చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ ఎ బంచ్. ఏమాత్రం సమస్య కాదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. జాగ్రత్త, టేక్ కేర్. నీకు శుభదినము, గుడ్ డే టు యూ. మీకు సమయం తెలుసా? డూ యూ నో ద టైమ్? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వేర్ ఆర్ యూ ఒరిజినలీ ఫ్రమ్? నేను ఇండియా నుండి వచ్చాను. ఐ హెయిల్ ఫ్రమ్ ఇండియా. నాకు ఖచ్చితంగా తెలియదు. ఐఎమ్ నాట్ ష్యూర్. నేను దాని గురించి ఆలోచించనివ్వండి. లెట్ మీ పాండర్ ఆన్ దాట్. దయచేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడగలవా? కుడ్ యూ స్పీక్ అ బిట్ స్లోవర్ ప్లీజ్? మళ్ళీ కలుస్తాను. క్యాచ్ యూ లేటర్. నాకు ఖచ్చితంగా తెలియదు. ఐఎమ్ నాట్ సర్టన్. నన్ను ఆలోచించనివ్వండి. లెట్ మీ థింక్ ఇట్ ఓవర్. నేను మీతో చేరితే మీకు అభ్యంతరమా? మైండ్ ఇఫ్ ఐ జాయిన్ యూ? వారాంతంలో ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? ఎనీ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్? అది ఆసక్తికరంగా ఉంది. దాట్స్ ఇంట్రెస్టింగ్. మీకు అది ఎక్కడ దొరికింది? వేర్ డిడ్ యూ గెట్ దాట్? కొంతకాలం గడిచింది. ఇట్స్ బీన్ అ వైల్. మీరు ఇక్కడ ఏం సిఫార్సు చేస్తున్నారు? వాట్ డూ యూ రికమెండ్ హియర్? నేను ఈరోజు చాలా అలసిపోయాను. ఐఎమ్ సో టైర్డ్ టుడే. ఒక్క నిమిషం దయచేసి. జస్ట్ అ మినిట్ ప్లీజ్. నాకు నిజంగా ఆకలిగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ రియలీ హంగ్రీ. దీనికి జరుగుతున్న రేట్ ఎంత? వాట్స్ ద గోయింగ్ రేట్ ఫర్ దిస్? నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. I completely forgot about that. ఎంత అందమైన రోజు కదా? What a beautiful day, isn't it? అది జరిగేలా చేద్దాం. Let's make it happen. నేను దాని గురించి మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాను. I'll get back to you on that. నేను పని తర్వాత కొన్ని కిరాణా సామాను తీసుకోవాలి. I need to grab some groceries after work.
నేను మీ పెన్ తీసుకుంటే మీకు అభ్యంతరమా? డూ యూ మైండ్ ఇఫ్ ఐ బారో యువర్ పెన్? నేను వారాంతం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద వీకెండ్. ఈరోజు రాత్రి డిన్నర్కి బయటికి వెళ్దాం. లెట్స్ గో అవుట్ ఫర్ డిన్నర్ టునైట్. నాకు రేపు ఉదయం డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది. ఐ హ్యావ్ ఎ డెంటిస్ట్ అపాయింట్మెంట్ టుమారో మార్నింగ్. ఈరోజు నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ అండర్ ద వెదర్ టుడే. మీకు ఇష్టమైన టీవీ షో ఏది? వాట్స్ యువర్ ఫేవరెట్ టీవీ షో? నేను నా గదిని తిరిగి అలంకరించాలని ఆలోచిస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ రీడెకరేటింగ్ మై రూమ్. మీ కుటుంబం ఎలా ఉంది? హౌస్ యువర్ ఫ్యామిలీ డూయింగ్? వచ్చే నెలలో హైకింగ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం. లెట్స్ ప్లాన్ అ హైకింగ్ ట్రిప్ నెక్స్ట్ మంత్. నేను మీకు వివరాలను తర్వాత ఈమెయిల్ చేస్తాను. ఐల్ ఈమెయిల్ యూ ద డీటెయిల్స్ లేటర్. మీరు కాసేపు చాట్ చేయడానికి ఖాళీగా ఉన్నారా? ఆర్ యూ ఫ్రీ టు చాట్ ఫర్ అ బిట్? నేను క్లాస్కి లేట్ అవుతున్నాను. ఐఎమ్ రన్నింగ్ లేట్ ఫర్ క్లాస్. కచేరీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? వాట్ టైమ్ డస్ ద కాన్సర్ట్ స్టార్ట్? మీరు నేను ఊహించిన దానికంటే వేగంగా ఇంగ్లీష్లో పట్టు సాధిస్తున్నారు. యు ఆర్ మాస్టరింగ్ ఇంగ్లీష్ ఫాస్టర్ దెన్ ఐ ఎవర్ ఎక్స్పెక్టెడ్. దేర్ యూ హ్యావ్ ఇట్ ఫ్రెండ్స్, 50 డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్తో మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం, హ్యాపీ లెర్నింగ్.